యార్డ్ లో ఉద్రిక్తత నెలకొంది. బూడిద డంపింగ్ లోడ్ ను స్థానిక టీడీపీ నేతలు, లారీ ఓనర్స్ అడ్డుకున్నారు. దీంతో ఎన్టీటీపీఎస్ యాష్ పాండ్ లో బూడిద లోడింగ్ నిలిచిపోయింది. యాష్ లోడింగ్ కోసం వచ్చినటువంటి వందలాది లారీలు నిలిచిపోయాయి. యాష్ లోడింగ్ అవకాశం స్థానికులకే కల్పించాలని గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. బూడిద లోడింగ్ కాంట్రాక్ట్ ను రెఫెక్స్ అనే ప్రైవేట్ కంపెనీకి కేటాయించడాన్ని స్థానిక లారీ యజమానులు వ్యతిరేకిస్తున్నారు. వీరికి స్థానిక టీడీపీ నేతలు మద్దతు పలికారు. నువ్వు బయటకు వచ్చి ఇబ్రహీంపట్నంలో యాష్ డంపింగ్ పై వివాదం కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, ఇబ్రహీంపట్నం జిల్లా రోడ్ లో ఉన్నటువంటి కిల్లా రోడ్ లో ఉన్న బూడిద చెరువు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఉన్నటువంటి లోడింగ్ ని పూర్తిగా కోరుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు అక్కడ అడ్డుకున్నారు. గత కొంతకాలంగా స్థానిక వ్యక్తులకు కాకుండా ప్రైవేటు వ్యక్తులకి బూడిదని కేటాయించారు. దీనివల్ల గడిచిన 38 రోజులుగా ప్రధాన గేట్ దగ్గర నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ సమయంలో స్థానిక శాసనసభ్యులు వచ్చారు, చర్చలు జరిపారు. ఒక్కొక్క లారీకి నెలకు 15 ట్రిప్పులు చొప్పున లోకల్ గా ఉన్న వ్యక్తులకి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినప్పుడు కూడా వాటిలన్నిటి కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ప్రైవేటు సంస్థ మొత్తం బోర్డుదంతా కూడా తోలుకెళ్తున్న విషయాన్ని గమనించినటువంటి స్థానిక టీడీపీ నేతలు ఈ రోజు అక్కడ బూడిద చెరువు వద్ద వచ్చారు. అన్ని లారీలన్నీ కూడా ఆపేశారు. స్థానిక శాసనసభ్యులు రావాలి, వచ్చి మొత్తం విషయాన్ని అంతా తేల్చాలని చెప్పేసి నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల గతం నుంచి కూడా ఈ బూడిద చెరువు వద్ద పూర్తి స్థాయిలో రాజకీయపరమైనటువంటి అంశాలు చోటు చేసుకున్నాయి. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే బూడిదని వీటీపీఎస్ సంబంధించినటువంటి బూడిదని తోలికెళ్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకు గానీ అక్కడ ఉన్నటువంటి లారీలకు గానీ ఏమాత్రం అవకాశం ఇవ్వకపోవడంతో అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, నష్టపోతున్నారు అని చెప్పేసి స్థానిక శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైన చర్చించినటువంటి శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి లారీలకు కూడా అవకాశం ఇస్తామని చెప్పినప్పుడు కూడా ఎక్కడ కూడా ఇది అమలు కాకపోవడంలో ఈ రోజు వచ్చిన లారీలన్నీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ బూడిదని ఎక్కడ కూడా తోలికెళ్లకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో అడ్డుకున్నటువంటి నేపథ్యంలో లారీ ఓనర్లకు ప్రశ్నలకి ఏమాత్రం సమాధానం చెప్పలేక కాంట్రాక్టర్ కూడా బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే స్థానిక శాసనసభ్యులు రావాలి, ఈ వివాదాన్ని పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. గత 38 రోజులుగా ఇదే అంశం కొనసాగుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా పరిష్కరించాల నేపథ్యంలో వారందరూ కూడా అక్కడ ధర్నా చేస్తా ఉన్నారు, అక్కడ అడ్డుకున్నారు. వచ్చినటువంటి లారీని కూడా బూడిదని తరలించడానికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేశారు. స్థానిక శాసనసభ్యులు రావాలి, మొత్తం విషయాన్ని ఎంత పరిష్కరించాలి, స్థానికంగా ఉన్న తమకు న్యాయం చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లారీ ఓనర్లు అందరూ డిమాండ్ చేస్తున్నారు. మాది జయరాజ్, అంటే ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్స్ అక్కడ ఉంది? ఎందుకంటే ఆ సమస్య పరిష్కారం దిశగా ఏమైనా చర్యలు కొనసాగుతున్నాయా? శాసనసభ్యులు రావాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఆ దిశగా ఏమైనా పరిష్కారం దిశగా ఏమైనా జరుగుతుందా అసలు? మాధవి, అక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా టీడీపీ శాసనసభ్యులు ఇప్పుడు ప్రస్తుతం అడ్డుకున్నది కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అడ్డుకున్నారు. స్థానిక సమస్య అయితే ఈ రోజు కాదు, గత కొంతకాలంగా కొనసాగుతా ఉంది. స్థానికంగా ఉన్నటువంటి లారీలకి ఏమాత్రం అవకాశం లేకుండా చేయటం వలన ఈ రకమైన పరిస్థితి ఉంది. ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇవ్వటం వలన పూర్తిగా తాము నష్టపోతున్నామని చెప్పేసి అందరూ కూడా దీనిపైన అనేక సందర్భాల్లో స్థానిక శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్తాం, ఆయన పరిష్కరిస్తానని చెప్పడం, పరిష్కార మార్గం కూడా చూపించినప్పుడు కూడా ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్ దీనికి సంబంధించి ఏమాత్రం పట్టించుకోకపోవటం వల్లే ఈ రకమైన సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. అయితే ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే మరి ఒకసారి చర్చలు జరిపి పరిష్కరించే అవకాశం ఉంది. అయితే అప్పటి వరకు కూడా ఏమాత్రం ఇక్కడ నుంచి ఈ బోర్డుని తరలించడానికి ఏమాత్రం అవకాశం లేని విధంగా అందరూ కూడా ఆపేసినటువంటి పరిస్థితి. మొత్తమే చూస్తే ఎమ్మెల్యే జోక్యం చేసుకొని మరి మళ్ళీ ఒకసారి చర్చలు జరిపి స్థానికంగా ఉన్నటువంటి లారీలకి అవకాశం కల్పిస్తే తప్ప అక్కడ సమస్య అయితే పరిష్కరించే అవకాశం లేదు. ఎమ్మెల్యే దీనిపైన ఎంత త్వరగా దీన్ని జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో దీన్ని చర్చించి పరిష్కరిస్తారని చెప్పేసి స్థానికులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. బాబు, రైట్, థ్యాంక్ యూ జయరాజ్.